రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో అమౌంట్ మొత్తాన్ని దాదాపు ఫారెన్ ప్లేయర్స్ మీద పెట్టిన ఎస్ఆర్హెచ్ ప్రెజెంట్ వాళ్ళ స్క్వాడ్ లో మొత్తం 8 మంది సరైన ఫారెన్ ఆటగాళ్లను పెట్టుకున్నారు. అండ్ 8 మంది కూడా మంచి క్వాలిటీ ప్లేయర్స్ అండ్ ఫామ్ లో ఉన్న ప్లేయర్స్. సో కాబట్టి ఇందులో నలుగురు ఎంచుకోవడానికి వీళ్ళకి బాగా తలనొప్పులు వస్తాయి. సో కాబట్టి ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 లో ఆడించడానికి ఏ నలుగురిని సెలెక్ట్ చేస్తుంది అండ్ అసలు ఎస్ఆర్హెచ్ పూర్తి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గురించి కూడా తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే 2024 ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 పై మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్. 2024 ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ తరపున ఓపెనర్స్ గా మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ వీళ్ళిద్దరిది రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్. సో వర్క్ అయితే చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ వస్తాయి. సో కాబట్టి మయాంక్ అగర్వాల్ ని బ్యాక్ చేసి రీటైన్ చేసుకున్నారు కాబట్టి ఓపెనర్ గా ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ కొంతమంది అనొచ్చు ట్రావిస్ హెడ్ ని బై చేశారు కదా, తనని కూడా ఓపెనర్ గా ఆడిస్తారని. కానీ హెడ్ ని ప్లేయింగ్ లో ఆడిస్తే ఒక ఫారెన్ బౌలింగ్ ఆల్రౌండర్ ని డ్రాప్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి రిస్క్ తీసుకోకుండా అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మని ఓపెనర్స్ గా ఆడిస్తే బాగుంటుంది. అండ్ హెడ్ చూసుకున్న అంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసే ప్లేయర్ ఏం కాదు. కాకపోతే వరల్డ్ కప్ ఫైనల్లో మంచి ఇన్నింగ్స్ ఆడడం వల్ల తనకి హైప్ బాగా పెరిగింది. ఒకవేళ స్క్వాడ్ లో అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ లేకపోతే అప్పుడు హెడ్ ని తీసుకుంటే బాగుండేది. కానీ ఇద్దరు క్వాలిటీ ఓపెనర్స్ ని స్క్వాడ్ లో ఉంచుకొని హెడ్ ని తీసుకోవడం మంచి మూవ్ కాదు. అండ్ బ్యాకప్ కోసం అనుకున్న 6 కోట్ల వరకు పెట్టి హెడ్ లాంటి ప్లేయర్ ని తీసుకోవడం అనవసరం. అంతగా అనుకుంటే మయాంక్ అగర్వాల్ ని రిలీజ్ చేసి హెడ్ ని తీసుకుంటే కొంచెం మంచి మూవ్ అయ్యేది. కానీ ఒక పక్క అగర్వాల్ కి 8 కోట్లు ఇస్తూ ఇంకో ఓపెనర్ కి అంత మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎనీవే టీమ్ బ్యాలెన్స్ పరంగా చూస్తే ఓపెనర్స్ గా మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ చాలా బెస్ట్. ఇక నెంబర్ 3 లో చూసుకుంటే రాహుల్ త్రిపాఠి ఆడతాడు. అండ్ త్రిపాఠి కూడా అగర్వాల్ లానే పర్ఫామ్ చేయకపోయినా రిటైన్ చేసుకున్నారు. సో తనపై ఎంతో కొంత నమ్మకం ఉంది కాబట్టి ఈసారి కూడా తననే నెంబర్ 3 లో ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఆ తర్వాత నెంబర్ 4 లో చూసుకుంటే కెప్టెన్ గా ఎడెన్ మార్క్రమ్ ఆడతాడు. అండ్ మార్క్రమ్ అయితే లాస్ట్ ఇయర్ కెప్టెన్సీలో ఫెయిల్ అయినప్పటికీ ప్లేయర్ గా మాత్రం ఎస్ఆర్హెచ్ కు చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఓవర్స్ లో బ్యాటింగ్ కి వస్తే స్ట్రైక్ రొటేట్ చేయగలడు. అండ్ డెత్ ఓవర్స్ లో వస్తే మంచి హిట్టింగ్ చేయగలడు. అలానే అవసరమైనప్పుడు 1-2 అవర్స్ బౌలింగ్ కూడా చేయగలడు. సో కాబట్టి మార్క్రమ్ ఎస్ఆర్హెచ్ కు చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే యాక్షన్ ముగిసిన దగ్గర నుంచి ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు ఈసారి మార్క్రమ్ కి కాకుండా 20 కోట్లు పెట్టి కొన్న ప్యాట్ కమిన్స్ కి ఇస్తారంటున్నట్లు సమాచారం వస్తుంది. కానీ దీని గురించి మాత్రం ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. ఎనీవే కెప్టెన్సీ ఇవ్వకపోయినా ప్లేయర్ గా మాత్రం మార్క్రమ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మార్క్రమ్ ప్లేయర్ గా మరీ దారుణంగా ఫెయిల్ అయితే అప్పుడు హెడ్ ని ట్రై చేయొచ్చు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం హెడ్ కన్నా కూడా మార్క్రమ్ బెస్ట్ ప్లేయర్ అని నా ఒపీనియన్. సో కాబట్టి నెంబర్ 4 లో ఐడెన్ మార్క్రమ్ ఆడతాడు. ఇక ఆ తర్వాత నెంబర్ 5 లో చూసుకుంటే ప్రెజెంట్ డ్రీమ్ ఫామ్ లో ఉండి ఆపోజిట్ బౌలర్స్ కి చొక్కాలు చూపిస్తున్న హెన్రిచ్ క్లాసన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఆడతాడు. అండ్ క్లాసన్ అయితే ప్రెజెంట్ ఎటువంటి ఫామ్ లో ఉన్నాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. లాస్ట్ సీజన్ ఐపీఎల్ నుంచి ప్రెజెంట్ జరుగుతున్న ఎస్ఏ T20 వరకు చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశాడు. అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ భారాన్ని మొత్తం తన భుజాలపై మోసాడు. సో కాబట్టి క్లాసన్ ఈసారి ఎస్ఆర్హెచ్ కు చాలా కీలకం కానున్నాడు. అండ్ ఫ్యాన్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా క్లాసన్ పై చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇక చూడాలి వాళ్ళ ఆశలను నెరవేరుస్తాడో లేదో అనేది. ఇక ఆ తర్వాత నెంబర్ 6 లో చూసుకుంటే ఫినిషర్ గా యంగ్స్టర్ అబ్దుల్ సమాద్ ని ఆడిస్తారు. అండ్ సమాద్ దగ్గర అయితే చాలా మంచి ఫినిషింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో కాబట్టి సమాద్ దగ్గర ఉన్న టాలెంట్ ని గుర్తించి ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో కాబట్టి సమాద్ ని నెంబర్ 6 లో ఆడిస్తారు. ఇక నెక్స్ట్ నెంబర్ 7 చూసుకుంటే ఈ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ ని ఆడించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సుందర్ అయితే పవర్ ప్లే లో మంచి బౌలింగ్ వేయగలడు. అండ్ మిడిల్ ఓవర్స్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అలానే లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కూడా చేయగల క్యాపబిలిటీ సుందర్ దగ్గర ఉంది. సో ఇంజురీ వల్ల లాస్ట్ సీజన్ మొత్తం ఆడలేకపోయినా సుందర్ ఈసారి ఎలా అయినా పర్ఫామ్ చేసి టీం గెలుపులలో కాంట్రిబ్యూట్ చేయాలని తప్పకుండా ప్రయత్నిస్తాడు. ఇక నెంబర్ 7 వరకు ఎస్ఆర్హెచ్ టీం బాగా సెట్ అయింది. స్టార్టింగ్ లో ఓపెనర్ హెడ్ దగ్గర కన్ఫ్యూజన్ వచ్చినా మార్క్రమ్ కోసం హెడ్ ని డ్రాప్ చేశాం. ఒకవేళ మరో ఓపెనర్ అగర్వాల్ లేకపోతే అప్పుడు మనకి హెడ్ ఫస్ట్ చాయిస్ అని చెప్పుకున్నాం. సో అదే మళ్ళీ కన్ఫ్యూజన్ ఇప్పుడు నెంబర్ 8 కు వచ్చింది. అదే నెంబర్ 8 లో హసరంగా నడిస్తారా లేదా మార్కో యాన్సన్ ఆడిస్తారా అనేది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ ఇద్దరు కూడా ప్రెజెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. హసరంగా అయితే స్పిన్ అదరగొడుతూ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కూడా అదరగొడుతున్నాడు. అండ్ మార్కో యాన్సన్ అయితే ఫాస్ట్ బౌలింగ్ అదరగొడుతూ సేమ్ లోయర్ ఆర్డర్ లో మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. సో కాబట్టి ఇద్దరిలో ఒకరిని పిక్ చేయడం అనేది చాలా కన్ఫ్యూజన్ ఆప్షన్. అండ్ అలానే ఇద్దరిని ఆడించొచ్చుగా అంటే 4th ఫారెన్ ప్లేయర్ గా ప్యాట్ కమిన్స్ కంపల్సరీగా ఆడాలి. సో కాబట్టి ఇద్దరిలో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేయగలం. సో నాకు తెలిసినంత వరకు ఈ కన్ఫ్యూజన్ కి ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ ఇద్దరిని రొటేట్ చేయటం. అంటే స్పిన్ పిచ్ లో అసరంగా ఆడించి ఫాస్ట్ బౌలింగ్ హెల్ప్ చేసే కండిషన్స్ లో మార్కో యాన్సన్ ఆడించాలి. లేదు కంపల్సరీ ఒకరిని నెంబర్ 8 లో ఆడించాలంటే అసరంగా
ఆడిస్తారు. అండ్ ఎందుకో మీకు లాస్ట్ లో చెప్తా. ఇక నెంబర్ 9 లో చూసుకుంటే 20 కోట్లు పెట్టుకున్న ప్యాట్ కమిన్స్ ఆడతాడు. అండ్ ఇతను కూడా బౌలింగ్ అద్భుతంగా చేయగలడు. అండ్ అలానే డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. సో కమిన్స్ ని నెంబర్ 9 లో ఆడిస్తారు. సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న నెంబర్ 9 వరకు చూస్తే వీళ్ళ బ్యాటింగ్ లో చాలా అంటే చాలా మంచి డెప్త్ ఉంది. సో కాబట్టి SRH కు బ్యాటింగ్ పరంగా అది కలిసి వస్తుంది. ఇక నెంబర్ 10 లో చూసుకుంటే స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆడతాడు. అండ్ ప్రజెంట్ ఇతనికి ఇండియా టీంలో అవకాశాలు రానప్పటికీ డొమెస్టిక్ క్రికెట్ లో పర్ఫామ్ చేస్తూ మంచి టచ్ లోనే ఉన్నాడు. సో కాబట్టి భువీ ఫామ్ గురించి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తూనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే IPL లో మంచి సక్సెస్ఫుల్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఎవరు అంటే నిస్సందేహంగా భువీ అని చెప్పొచ్చు. సో కాబట్టి తనకున్న ఎబిలిటీని బట్టి IPL అంటే ఎప్పుడు పర్ఫామ్ చేస్తూనే ఉంటాడు. ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ గా టీ నటరాజన్ ఆడతాడు. నటరాజన్ అయితే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. సాగ్ ఓవర్స్ లో బౌలింగ్ కి వచ్చి మంచి మంచి యార్కర్స్ తో బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టగలడు. అండ్ ప్రెజెంట్ ఇంజురీ వల్ల కొంచెం ఫామ్ తో ఇబ్బంది పడుతున్నా విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం పర్వాలేదనిపించాడు. సో చూడాలి పాత నటరాజన్ బయటకు వస్తాడో లేదో అని. ఇక చివరిగా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకోవచ్చు అండ్ ఎక్స్ట్రా బౌలర్ ని కూడా ఆడించుకోవచ్చు. ఎందుకంటే సుందర్, అసరంగా, కమిన్స్, భువీ అండ్ నటరాజన్ రూపంలో 5 స్పెషలిస్ట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ 6th బౌలింగ్ ఆప్షన్ గా మార్క్రమ్ ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకోవచ్చు అండ్ బౌలర్ ని కూడా ఆడించుకోవచ్చు. అది ఎలా అంటే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఎలానో నెంబర్ 9 వరకు ఉంది కాబట్టి ఎక్స్ట్రా బౌలర్ తో వెళ్తామన్నా కూడా వెళ్ళొచ్చు. అండ్ అలానే ఇందాక ఫస్ట్ ప్రిఫరెన్స్ అసరంగాకి ఇస్తారన్నా కదా, దానికి రీజన్ టీంలో ఆల్రెడీ నటరాజన్ రూపంలో ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. సో కాబట్టి టీంలో కొంచెం వెరైటీ యాడ్ చేయాలంటే అసరంగాను ప్లేయింగ్ లెవెన్ లో ఉంచాలి. అండ్ కొంతమంది అనొచ్చు నటరాజన్ ప్లేస్ లో మార్కాండేని తీసుకొని అసరంగా ప్లేస్ లో జాన్సన్ ని ఆడించవచ్చు కదా అని. కానీ అసరంగాతో కంపేర్ చేస్తే మార్కాండే అంత మంచి స్పిన్నర్ కాదు. సో అప్పుడు కొంచెం స్పిన్ వీక్ అవుతుంది. సో ఇవి బ్యాలెన్స్ అవ్వాలంటే అసరంగా బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. ఇక పిచ్చెస్ పర్టికులర్ గా ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ చేస్తుంది. 4 ఫాస్ట్ బౌలర్స్ కావాలనుకుంటే అప్పుడు యాన్సన్ ని తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టీమ్ తోనే ఆడితే సరిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు ఈసారి SRH ప్లేయింగ్ లెవెన్ దాదాపు ఇలానే ఉండొచ్చు. అండ్ ఇలా ఉంటేనే వాళ్ళ టీం కరెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉంటుంది. ఇక SRH ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.